పిల్లలందరికీ ఈ బురదల సిఐ గారి కాళ్ళు మొక్కుతుంటే కూడా ఆర్డర్ చూపియండి, హైకోర్టు ఆర్డర్ చూపియండి. హైకోర్టులో కేసు ఉంది గనక హైకోర్టు ఆర్డర్ చూపియండి. ఆర్డర్ కూడా చూపించకుండా సిఐ దౌర్జన్యం చేసిండు. ఎవ్వరు చూపియలేదు, ఏ ఆర్డర్లు చూపియలేదు. వాళ్ళకి తెలుసు ఆ సార్ సుధీర్ సార్ గారు వేరే సార్లతో మాట్లాడు బండెక్కి అని అందరు కానిస్టేబుల్ చిన్న పిల్లల అమ్మాయిలు ఏమి వాళ్ళకి అధికారం ఉందని బండి ఎక్కించారంట. బండులు ఎక్కిచ్చేసి తీసుకెళ్లి సాయిబాబా గుడి దగ్గర సాయిబాబా నగర్ లో ఆ గల్లీలో ఆపేసి ఎంతసేపు ఆ వీడియోలు కూడా పెట్టాము, అక్కడ ఆపేసిండ్రు. ఇవన్నీ కూల్చివేతలు చేసినాక మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ మీరు హైకోర్టు ఆర్డర్ ఏమన్నా అడిగితే వాళ్ళు ఏమన్నారు? హైకోర్టులో పెండింగ్ ఉంది గనక, అది నడుస్తుంది గనక, అది అయిపోలేదు, డిస్పోజ్ కాలేదు, క్లోజ్ కాలేదు, ఆ ఆర్డర్ తెచ్చియండి అని అంటే లేదు, ఇది రాజీవ సగృహ కల్ప ల్యాండ్, సర్వే చేపియండి. రాజీవ సగృహ కల్ప అంటే గవర్నమెంట్ రాజీవ సగృహ కల్ప మొత్తం అమ్మేసుకున్నారండి. ఇప్పుడు ఇది రాజీవ సగృహ కల్ప కూడా లేదు. అయితే ఇక్కడ అన్ని అపార్ట్మెంట్లు కడతారంట. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్లు గవర్నమెంట్ ప్రైవేట్? ఇప్పుడు గవర్నమెంట్ కాదండి, ప్రైవేట్ గా అన్ని ఆక్షన్లు పెట్టి రాజీవ సగృహ కల్పనే హెచ్ఎండిఏకి అడ్డు పెట్టుకొని అమ్మేసి ఆక్షన్లు పెట్టి అమ్మేశారు. ప్రైవేట్ వాళ్ళు కొన్నారంట. మరి రాజీవ సగృహ కల్ప ల్యాండ్ రాజీవ సగృహ కల్పకి ఉంది. మరి అక్కడిదక్కడ ఉన్నాక దేవాలయ స్థానాలు క్లియరెన్స్ అయిపోయినాక కూల్చాలి. ఏది క్లియరెన్స్ కాకముందు ఎందుకు కూలుస్తున్నారు? అసలు కూల్చడానికి ఏమైనా ఉన్నదా వాళ్ళ దగ్గర? మేము ఇక్కడ 35 సంవత్సరాల నుండి వండుకుంటూ ఈ అడవిని మొత్తము నీటిగా సాఫ్గా చేసుకొని భక్తులందరికీ ఒక పుణ్యతీర్థ క్షేత్రం యాత్రా స్థానంగా అందించుకుంటూ మేము ఇక్కడ ఏ బిల్డింగ్లు బంగళాలు కట్టి రెంట్లకి ఇయ్యలేదు, జాగాలు అమ్మలేదు, జాగాలు అమ్మనీయకుండా చేస్తున్నాం. అయితే మాకు వచ్చి ఎంతో లింకులు వచ్చినాయి. మీరు ఇంత మేమింత మీరింత అన్న వాళ్ళతో కూడా మేము కలవలేదు. అందుకే మాకు ఇవన్నీ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పొద్దున ఎన్ని గంటల ప్రాంతంలో వచ్చి కూల్చినారు? పొద్దున 6:15 ప్రాంతంలో వచ్చేసిండ్రు. 6:30 7 గంటలకు నాకు ఎక్కించుకుంటూ జేసీబీ ముంగడ పండుకుంటే 4-5 ఎక్కించుకుంటా సీసీ కెమెరాలు అన్ని పగలగొట్టేసిండ్రు. సీసీ కెమెరాలు పగలగొట్టారా? సీసీ కెమెరాలు పగలగొట్టేసిండ్రు, సీసీ కెమెరాల వైర్లు తీసేసిండ్రు, కరెంట్ కట్ చేసేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు అప్పటిదాకా ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటది కదా, ఉంటది అక్కడ అన్ని. ఇది పాత ఇండ్లు, మీరు చూడండి ఈ గోడలు కనిపిస్తున్నాయి కదా, ఇవి పాత, ఇవన్నీ ఇండ్లుండే. ఇక్కడ వరకు నోటీస్ గురువులు వస్తే ఇక్కడ ఉండేది. మన నాగ సాధువులు గురువులు భక్తులు ఇక్కడ స్టే చేయడానికి వస్తే ఇక్కడ 3 రూమ్లలో ఉండేది. ఈ 3 రూములు మొత్తం ఇట్లా తడకాయించినాయి, బర్మాలు పెట్టి వాళ్ళు బిల్డింగ్లు కట్టే బర్మాలు పెట్టి ఇవి పగుళ్ళు వచ్చినాయి గోడలు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పెద్దలు ఉన్నారు, ఇక్కడ పనోళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ ఉంది, పనోళ్ళు ఉన్నారు, అందరూ ఇక్కడ వండుకుంటూ ఈ దేవాలయ క్షేత్రాలు కాపాడుకుంటూ ఇక్కడ ఏది బిజినెస్ కమర్షియల్ లేదు, దేవాలయం పట్లనే మేము ఇక్కడ ఉన్నాం. ఇవన్నీ కూల్చేసి సరే ఇది స్లాబ్ వేసినందుకు కూల్చాను అన్నారు. గౌశాల ఏం చేసింది? ఇక్కడ గోశాల ఉండే, ఇదంతా మీకు ప్రూఫ్ చూడండి. మొన్న కూడా ఆవులు ఇక్కడ 3 ఉన్నాయి, అక్కడ 3 గట్టు ఉండే, దాంట్లో గోదాన ఉంది, అక్కడ అంతా గోశాల ఇరగొట్టారు. గుడి ముంగట ఉన్న షెడ్, కళ్యాణ మండపం, అక్కడ అన్ని యజ్ఞాలు, సామూహికంగా యజ్ఞాలు, వ్రతాలు ఎప్పుడు కంటిన్యూ నడుస్తాయి. నేను మీకు ఫొటోస్ అన్ని పెడతాను, చూడండి, ఫొటోస్ చూపిస్తాను, ప్రూఫ్స్ వీడియోస్ అన్ని చూపిస్తాను. ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్ అయినప్పుడల్లా ఎక్స్-ఎమ్మెల్యే గారికి, శ్రీశైలం గౌడి గారికి ఇన్విటేషన్ ఇస్తాము. ప్రతి కార్యక్రమాలు అవుతుంటే ఆయన ఎప్పుడూ రాలేదు, ప్రతి ఇన్విటేషన్కి వస్తానంటారు. వైష్ణవి గుడికి ఎవ్వరూ రాలేదు. మరి వివేకానంద ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారికి కూడా ఎప్పుడు ఇస్తూ ఉంటాము. ఆయన ఒక్కసారి 7 సంవత్సరాల కింద వచ్చి రావుల శేషగిరి అనే కార్పొరేటర్ తోటి ఈ దేవాలయ స్థానం మొత్తము వాళ్ళకి అప్పచెప్పమని రావుల శేషగిరి అడిగారు. మేము ఒప్పుకోలేదు. ఒప్పుకోనందుకు కూడా మాకు ఎవ్వరి సపోర్ట్ లేదు. ఇలా ఇచ్చేయండి అంటే మనం కట్టింది చేసింది అన్ని మనం ఇచ్చుకుంటూ పోతే. రావుల శేషగిరి అంటే ఎవరు? అప్పుడు బీఆర్ఎస్ కార్పొరేటర్, ఇప్పుడు బీజేపీలోకి. అతనికి ఎందుకు ఇవ్వాలంట దేవాలయ స్థానం? దేవాలయ స్థానం ఇస్తే మేము అభివృద్ధి చేసుకోవాలి. ఏం అభివృద్ధి చేస్తాడంట? మేము అభివృద్ధి చేస్తాము, నువ్వు హాయిగా కూర్చో అక్క అన్నారు. ఏముంది, ఇట్లానే కొందరు కమిటీ వాళ్ళు వచ్చి కమిటీ యాడ్ చేసి దేవాలయం అభివృద్ధి చేస్తామని దేవస్థానం అమ్మేశారు. అది వేరే లింక్స్, సర్వే నంబర్లు అవన్నీ పెట్టి ఇట్లానే మొత్తం అమ్ముడు పోయేది. ఇప్పటి వరకు ఇక్కడ మేము చౌకీదారిగా ఈ దేవస్థానాలు
ధర్మకర్తల్లాగా ఎదిగించుకుంటూ ముందుకు పోకపోతే ఇప్పటి వరకు ఇవేవి ఉండకపోయి పాత ఇండ్లు గోడలు చూడండి, ఆ ఒక్కొక్క ఇటుక తీస్తే మీకు ఎన్ని సంవత్సరాల కింద కట్టినరో కూడా బయటికి వెళ్తారు. కొత్తగా కట్టిండ్రు, కొత్త కన్స్ట్రక్షన్ చెయ్యొద్దు. ఇది దేవాలయం ఎప్పటి నుండో ఇక్కడ కొబ్బరికాయలు అమ్ముకుంటూ వచ్చే ఇది దీన్ని కొద్దిగా బాగా చేసినందుకు ఇరగొట్టారు. ఆఫీస్ రూమ్ వైష్ణవిదేవి ట్రస్ట్ ఆఫీస్, అది కూడా దాంట్లో సిస్టంలు అన్ని వాడైపోయింది. దేవాలయం ఏం కమర్షియల్ బిజినెస్ చేస్తున్నాము, ఏం ప్రభుత్వం భూములు మేము అమ్మాము, ఏం ప్రభుత్వాల భూముల మీద మేము కబ్జా చేశాము, అలాట్మెంట్ అయిన ల్యాండ్ లోనే మేము ఉన్నాము. హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది సార్. మీరు హైకోర్టు నుండి మాకేమైనా ఇచ్చాక ఏసీపీ గారు శంకర్ రెడ్డి గారు మేము వెళ్ళి ఇలాంటి విషయం సార్ ఈ కంప్లైంట్ తీసుకోండి, మా విగ్రహాలు ఎత్తుకపోతున్నారు, మా విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారంటే విగ్రహాలు ఎత్తుకపోయారు కదమ్మా విగ్రహం పెట్టేయండి అన్నారు. వాడు రాజీవ్ సగృహ కల్ప వాడు ఆయన శంకర్ రెడ్డి గారు ఏమన్నారంటే సార్ ఏసీపీ గారు రాజీవ్ సగృహ కల్ప ఆ దేవాలయం దగ్గరికి వస్తే రిమైండ్ చేసేయమని చెప్పారు. అంటే మాకు తృప్తికి చెప్పారా? అసలు ఎందుకు చెప్పారు ఈ విషయం? మరి ఏదైనా వాళ్ళే పట్టించుకుంటే ఈ రోజు లుక్సాన్ కాకపోయేది కదా. కాదు, ఇప్పుడు ఎవరైతే పోలీసు వాళ్ళు కూలగొట్టారో వాళ్ళే కట్టించాలా? ఒక్క నెల నుండి నేను కంప్లైంట్లు పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే నీ దగ్గరకు వచ్చి గుడికాడ రండి సార్ ఒకసారి గుడికాడ చూడండి అంటే వస్తానని ఫోన్ ఎత్తారమ్మా, కానీ రాలేదు సార్. ఇప్పుడు ఆ సార్ మీద మేము కంప్లైంట్ ఇవ్వట్లేదు. మా కంప్లైంట్ తీసుకొని ఉంటే ఈ రోజు ఎఫ్ఐఆర్ అయితే ఈ రోజు ఈ దేవస్థానానికి ఇది పట్టే దగ్గర రండి చూపించండి. బాత్రూమ్స్ పబ్లిక్ కి బాత్రూమ్స్ మళ్ళా ఇరగొట్టేశారు. పబ్లిక్ ఇప్పుడు ఇక్కడ దేవాలయానికి వచ్చిన వాళ్ళు ఎక్కడ వాష్రూమ్స్ కి వెళ్ళాలి? ఇప్పుడు మేము పొద్దున లేచినప్పటి నుంచి ఊడ్చుడు తూడ్చుడు కడుగుడు అభిషేకాలు మళ్ళీ ఇక్కడ మొత్తం ఇది ఆశ్రమము. ఇది మనకి మేము ఉండడానికి వర్కర్ ఉండడానికి గురువులు వస్తే ఉండడానికి ఇది కళ్యాణ మండపము. ఇక్కడ ప్రతి కార్యక్రమాలన్నీ ఇక్కడే జరిగిన ఫొటోస్ వీడియోస్ మీకు చూపిస్తాను ప్రూఫ్. అది కూడా గోల్ చేశారు. ఇది ఒక భక్తుడు మొన్న తను మనసు పూర్తిగా ఏపించిన ఇది అమ్మవారి దేవస్థానాలకి అమ్మవారి ముంగట అమ్మవారికే భక్తుల కోసం నీడ లేకుండా పోతుంది. ఇది ఈ బోర్డు మన బోర్డు ఉండే కదా ఉండే ఈరోజు పొద్దున్నే వచ్చి ఇవన్నీ పాత మెట్లు ఒక 30 సంవత్సరాల కింద వేసిన మెట్లు ఇదంతా స్వయం కృషితోటి ఈ రోజు యాత్రాస్థానం అవ్వాలన్న సంకల్పంతో మా కుటుంబ సభ్యులే కాకుండా భక్తులు కూడా ఎక్కడి నుంచి వచ్చిన భక్తులు కూడా చెయ్యేసి ఇక్కడ ఇది అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న దానికి అంటే మేము ఎవరికి ఇక్కడ ఆ అధికారం చెలాంచనికి ఇస్తలేరని. ఇది ట్రస్ట్ అండర్లో అన్ని నడుస్తున్నాయి. ఏమన్నా తప్పులు జరిగితే మాకు చూపియాలి అంతేగాని మరి బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, ఆర్ఎస్ఎస్ ఇలాంటి సపోర్ట్ రానియకుండా కావాలని వాళ్ళకేమో అన్నారని ఎవరికో చెప్తే వాళ్ళు కూడా మమ్మల్ని తిడుతుందంట అని వాళ్ళు రారు. తిట్టిందెవరు? తిట్టలేందెవరు? ప్రూఫ్ చేయండి. వెనక మాట్లాడిన మాటలు ఫౌండేషన్ ల్యాండ్ అమ్మారని బ్లేమ్ చేసి మాకు ఎవరు సపోర్ట్ చేయకుండా చేశారు. ఇది రెండోది. మూడవది వాళ్ళే ఇల్లు కట్టుకొని వాళ్ళే ఉంటున్నారంటే మరి మేము ఇప్పటి నుంచి కాదు కదా, మేము 35 సంవత్సరాల నుండి ఉంటున్నాము. 35 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నప్పుడు ఆ మాట అప్పుడు రాలేదు. ఇప్పుడు అభివృద్ధి అయినాక అభివృద్ధి చెంది అపార్ట్మెంట్లు కట్టడానికి దేవస్థానానికి దేవాలయానికి అలాట్మెంట్ అయిందా? సర్వే నంబర్ ఎందుకు చెక్ చేయట్లేదు? ఈ సర్వేలు మనకి ఇచ్చారు రెవెన్యూ నుండి, మరి ఆ దేవస్థానానికి ఎంత ల్యాండ్ ఉంది ఎంత లేదు మరి ఎందుకు చేయట్లేదు? అవన్నీ చేయకుండా ఈ నిర్ణయాలు ఎలా తీసుకొని వస్తున్నారు? గతంలో కూడా ఆర్డర్ కాపీ ఉంది. ఇది మన గవర్నమెంట్ తరఫున దేవేందర్ గౌడ్ గారు సిట్టింగ్ హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తను 10 ఎకరాల ల్యాండ్ గుడిలకు ఇక్కడ అలాట్ చేశారు. అలాట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ గుడి స్థానికంగా ఎవరు సపోర్ట్ చేస్తలేరు అని చెప్పేసి వాళ్ళ ఓన్ కృషితోని వాళ్ళ ఓన్ డబ్బులతోని ఒకటొకటి డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఎంతోమంది ఇక్కడికి వచ్చేసి దీన్ని ఎంకరేజ్ చేద్దామని చూశారు. కానీ వీళ్ళేందంటే ఒక్క గజం నేను ఇక్కడ రాబట్టి ఒక 20 years అవుతుంది. ఒక్క గజం జమీన్ కూడా వీళ్ళు ఇప్పటిదాకా ఎవరికి అమ్మలేదు. వీళ్ళు వండుకుంటా సేవ చేసుకుంటా అమ్మవారిని ముందుకు తీసుకెళ్ళి ఇది ఒక గత 20 years కింద చూస్తుంటే ఓన్లీ గుట్టలు ఉండే అంతే. ఇప్పుడు ఇంతగానో అభివృద్ధి చెందిందంటే ఈమె వల్లనే. ఇప్పుడు
మిగతా 3 గుడిల దగ్గర ఎవరు వెళ్తలేరు, కావాలని చెప్పి ఈమె దగ్గరకు వస్తున్నారు అంటే ఈమెకి ఎవరు లేరు కాబట్టి. ఇక్కడ ఆర్డర్ 2008 గుళ్ళు గోపురాలు ఉన్నాయన్న పేపర్ కూడా నేను మీకు చూపిస్తాను. 2018లో ఈ ఆర్డర్ వచ్చాక 2008లో దీనికి ధిక్కరించి విగ్రహాలు బయటికి తీశారు. ఈ గుఫను కూల్చడానికి వచ్చారు, గోడలు కట్టేసుకున్నారు. మేము ఎక్కడ అడ్వకేట్స్ని హెల్ప్ తీసుకుంటే కూడా వాళ్ళని ఆపుతున్నారు, ఎవరు రాకుండా సాయం చేయకుండా వాళ్ళని ఆపుతున్నారు. అసలు ఏం రాజ్యం అవుతుంది మనది? మనం భారతదేశంలోనే ఉన్నామా? మరి ఏమన్నా మేము తప్పులు చేస్తుంటే ముంగట చూపియండి. అంటే దొంగలతో చెయ్యిలు కలుపుతలేమని, దోపిడీలకి మేము ముందుకు పోవట్లేదని, ఇక్కడ దౌర్జన్యం ఈ క్షేత్రంలో వాళ్ళు ల్యాండ్లు అమ్మనీయట్లేదని, వాళ్ళ ల్యాండ్లో మేము డీలింగ్ సగం సగం అంటే మేము చేయనీయట్లేదని మా మీద ఈ దౌర్జన్యాలా? మేము కిరాయిలకు ఇయ్యలేదు, మేము జాగాలు అమ్మలేదు, మేము దేవాలయాలు ఇప్పటి వరకు మన ఎమ్మెల్యేలు ఇంతమంది వచ్చి వెళ్ళారు 10 సంవత్సరాలు. 10 రూపాయలు కూడా ఈ దేవస్థానాల అభివృద్ధి చేయడానికి ఒక్కరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చాము. కానీ మీ సహాయం సహకారాలు గుడికి అందించండి అని కూడా మేము ఆ ఎమ్మెల్యేలకు అడగలేదు. ఇది కోర్ట్ ఆర్డర్, 2008 ఆర్డర్. ఇవన్నీ మేము పోలీస్ స్టేషన్ చుట్టూ ఈ కంప్లైంట్ తీసుకొని తిరిగాము. వాళ్ళు అప్పుడే యాక్షన్ తీసుకుంటే ఈరోజు దేవాలయం దగ్గర ఉన్న మాకు ఈ నష్టం జరగకపోయేది గోశాలకి. అంటే మీరు కట్టకండి, మాకు ఏం న్యాయం జరుగుతుందో. మేమేమో హిందువుల్లాగే ఇక్కడ కష్టపడుతూ వస్తున్నాం, మాకు న్యాయంగా ధర్మపరంగా మాకు న్యాయం చేయండి అని కోరుతున్నాం.